హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటంటే 200 మెంబర్స్ బ్యాచ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందరిలాగా 500s 1000s అలా అని చెప్పి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా, అలా బిజినెస్ మోటివ్ అయితే కాదు. ఓన్లీ 200 మెంబర్స్ బ్యాచ్ చాలు మనకి, ఎక్కువేమొద్దు. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ 38 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయండి. లాస్ట్ 38 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ 200 మెంబర్స్ జాయిన్ అయిపోయాక ఇంక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టాప్ చేసేసి, అంటే ఇంకా జాయిన్ చేసుకోవడం స్టాప్ చేసి, ఈ 200 మెంబర్స్ని బాగా వాళ్ళకి మెంటర్చి గైడెన్స్ చేసి, టెస్ట్లు బాగా పెట్టి, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కానీ అన్నీ చెప్పి వాళ్ళని బెటర్గా చేద్దాం. గ్రూప్ 2 జాబ్లో ఒక 50 ర్యాంక్స్ అన్నా ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి, మన లైవ్ సెషన్స్ నుంచి రావాలని, కష్టపడాలని నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నానండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. కావున ఇంకేంటంటే 38 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఏం లేవు. అందువల్ల మళ్ళీ అందరు కాల్స్ చేస్తున్నారు కొంతమంది, సార్ అసలు మీరు చెప్పలేదు, నేను లేట్గా జాయిన్ అయ్యాను, ఇప్పుడన్నా తెలిసింది, లేదంటే అసలు చాలా ఇబ్బంది అయిపోయింది సార్, మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి, మిమ్మల్ని చూసి చాలా మోటివేట్ అయ్యి, మీ లైవ్ సెషన్స్ చాలా బాగుంటాయి, మీ వీడియోస్ చాలా బాగుంటాయని రకరకాలుగా చాలామంది కాల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, అట్లా నా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్స్. వాళ్ళందరూ బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. లైవ్ సెషన్స్ కూడా చాలా బెటర్గా జరుగుతున్నాయి అన్నమాట. నేను చెప్పేదల్లా ఏంటంటే, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అడుగుతున్న కొంతమంది, నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. నెక్స్ట్ 38 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. కొంతమంది ఏమో 4 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, కొంతమంది 2 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, అలా తీసుకున్నారనమాట. నెక్స్ట్ నేనేమనుకున్నా అంటే, వాళ్ళకి అంటే మనం ఒక బుక్ చదువుతాం, కరెంట్ అఫైర్స్ వేరే దగ్గర నుంచి చదువుతాం, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది వేరే దగ్గర నుంచి తీసుకుంటాం. అట్లా రకరకాలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ అనేది క్లమ్జీ అయిపోతుంది. అట్లా నేనేం ఆలోచించానంటే, అన్నీ ఒకే దగ్గర ప్రొవైడ్ చేశారంటే స్టూడెంట్కి రివిజన్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది, బెటర్ రివిజన్స్ అనేవి అవుతాయి, నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. ఇట్లాగా ఒక మంచి ఉద్దేశంతో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. చాలా బాగా సక్సెస్ చేశారు. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేశారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేశారు నన్ను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గర అప్రోచ్ అయ్యి ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా చదువుతున్నారు, డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఏంటంటే, సార్ మిమ్మల్ని చూసే మోటివేట్ అవుతున్నాం, అసలు మేము ఇన్ని డేస్ చదవలేదు, డైలీ ఎగ్జామ్ డేట్స్ వచ్చి చదువుదాం అనుకున్నాము, కానీ దీనివల్ల మేము బాగా ఇంప్రూవ్ అయ్యామని కూడా అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను సక్సెస్ అవ్వడమే కాదు, అందరూ లాభపడితే దాని నుంచి బాగా ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి డైలీ లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయమన్నారు. అంటే సార్ మేము చదివింది ఫర్ ఎగ్జాంపుల్ మాకు గుర్తుండాలంటే ఎలా, అవన్నీ అడిగితే నేనేం చెప్పానంటే, లైవ్ సెషన్స్ ఉంటాయి, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్స్ చెప్తూ ఉన్నాను, మీరు కూడా కొంచెం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను, నేను ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. అట్లా మీ రివిజన్ కూడా అవుతుంది. రకరకాల ఇనిషియేటివ్స్ అండి. ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు కానీ నాలాగా ఆలోచించి ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను స్టూడెంట్స్ నుంచే వచ్చాను కాబట్టి నేను అన్నీ ఆలోచించి వాళ్ళు ఎలా చదువుతారు, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాళ్ళు డైలీ చదవకపోతే వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు స్కూల్ అనుకోండి, అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోంవర్క్ చేయకపోతే అక్కడ అడుగుతారు, అట్లా ఉంటాయి. కానీ మనం చదివే దాంట్లో అసలు ఎవరు ఏం అడగరు. అందువల్ల మెంటర్ అనేది ఒకరు ఉండాలి కన్ఫామ్గా. అందువల్ల ఏంటంటే దాన్ని చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు, ఆ మెంటర్ని మిస్ అవుతున్నారు. అందుకే నేను మెంటర్షిప్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఏంటంటే యూస్ చేసుకోండి. ఇక 38 వేకెన్సీసే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ చెప్పలేదు సార్ అట్లా అంటుంటారు, అందువల్ల నేను క్లారిటీగా వీడియో చేసి చెప్తున్నాను. ఓన్లీ 38 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మటుకే ఉంటుందండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.